వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అధిక బరువు ఉన్న వాళ్ళలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. వాళ్ళలో కోరికలు తగ్గిపోయే విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు, న్యూట్రిషనిస్ట్ చెప్తా ఉంటారు. అలాంటి వారి కోసం జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ వారైతే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ కిట్ వాడారు అని అంటే వాళ్ళలో కోరికలు ఎక్కువగా వచ్చి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అంటున్నారు. అసలు ఆ కిట్ ఏంటి, ఎన్ని రోజులు వాడాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు కోరికలు తగ్గుతున్నాయి అనే వాటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా అసలు కోరికలు తగ్గడానికి రీజన్ ఏంటి అని చెప్పిన తర్వాత మీ కిట్ గురించి మాట్లాడదాం. సో అంటే బేసిక్గా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ప్రొడక్షన్ ఎప్పుడైతే బాడీలో తగ్గిపోతుందో మీరంటే క్రమక్రమేణా కోరికలు అనేవి తగ్గిపోతుంటాయి. ఓకే, అంటే మెయిన్ టెస్టోస్టెరాన్ తగ్గడం వల్లనే ఇది కోరికలు తగ్గడానికి. ఓకే, రైట్. అంటే ఒక మగాడు నిరూపించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, బేసిక్గా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడానికి కారణాలు ఏంటంటే మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఒబేసిటీ పెరగడం, రైట్, ఆల్కహాల్ అబ్యూస్, స్మోకింగ్. ఓకే, అంటే లిమిట్ లేకుండా విచ్చలవిడిగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడము, ఎక్కువగా స్మోకింగ్ చేయడము, ఓకే, అండ్ నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న ఇది వస్తుంది. అంటే ఈ మధ్యన చాలా మంది యూత్ ఏంటంటే నైట్ అనేది అసలు ఇంప్రొడక్టివ్ వర్క్ అని చెప్పి, అంటే పడుకోకూడదు అని చెప్పి, ఏదో మేము పొడి చేస్తాము, ఇరగదీసేస్తాం అని చెప్పి సినిమాలు చూసుకోవడం, ఏదో చేసేస్తుంటారు అనమాట. లేదా బైక్లు వేసుకుని రోడ్డు మీద అట్లా చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. నిజంగా నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రైట్. సో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న రీజన్స్ వల్ల తగ్గిపోతుంది అనమాట. సో టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల అంటే వాళ్ళకి రీజన్ తెలియదు. అంటే నలుగురితో పాటు నారాయణ అన్నట్టు ఆ సమాజ పోకడలు అన్నట్టు దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఈ పర్సనల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల డైవర్స్కి దారి తీయడం, తర్వాత వాళ్ళు మానసిక క్షోభకి గురి అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం జీవీఎస్కే వారు ఒక అద్భుతమైన కిట్ అయితే మనకు ముందు ఉంచారనమాట. సో దీంట్లో ఏంటంటే ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ మనం ఇందాక చెప్పిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎవరిలో ఏ రీజన్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సమూలంగా దానికి ఒక 360 degrees సొల్యూషన్ ఇవ్వడానికి, రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ఈ పూర్తి కిట్ని అయితే అందించడం జరుగుతుంది. సో ఈ కిట్ని వాళ్ళు రెగ్యులర్గా ఒక 3 to 6 months కనుక వాడినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది న్యాచురల్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే మెయిన్ ఏంటి, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం కూడా గట్టి పడకపోవడానికి కారణం అనుకోవచ్చు అండి. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వచ్చు, నరాల బలహీనత అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ఓకే, రైట్, ఒబేసిటీ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో రీజన్ ఏదైనా కూడా ఫైనల్ అవుట్పుట్ మాత్రం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఎవరైనా సరే ఇట్లాంటి అంగస్తంభన సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ వారు అయితే ఒక అద్భుతమైన కిట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీన్ని మీరు కూడా ఈ కిట్ని మొత్తాన్ని బుక్ చేసుకోవాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఎక్కడున్నా సరే ఆర్డర్ ద్వారా దీన్ని కొరియర్ ద్వారా మీ వద్దకు పంపించే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.